ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి. అయితే మనకు భారీ తుఫాన్ అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ తుఫాన్ అనేది మనకు ప్రజెంట్ ఇప్పుడు లైవ్లో ఎక్కడ ఉంది, సో దీని కారణంగా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి, అలాగే మనకు ఈ 9 జిల్లాలపైన అయితే ఎఫెక్ట్ అనేది కురవబోతుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అనేది మనకు రేపటిలోగా అల్పపీడనంగా అయితే మారుతుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండం బలపడి తమిళనాడు పరిసర ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడి విస్తారంగా వర్షాలు అనేది కురవబోతున్నాయండి. ద్రోణి ప్రభావంతో మనకు మరో 2 రోజుల వరకు ఏపీలో మోస్తారు వానలు అయితే కురుస్తాయి. అలాగే తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా అయితే ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మీకు ఇప్పుడు ఈ తుఫాన్ అనేది మనకి ఎక్కడుంది ఏంటి దానికి సంబంధించి మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను చూడండి. చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది మనకి ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది శ్రీలంక. సో శ్రీలంకను ఆనుకునే మనకు తమిళనాడు అయితే ఉంది కాబట్టి సో దీని కారణంగా మనకి ఏంటంటే ఈ తుఫాన్ ద్వారా ఏంటంటే మనకు ఏదైతే తిరుపతి జిల్లా కానివచ్చు, మన యొక్క ఏపీలో నెల్లూరు జిల్లా కానివచ్చు, తమిళనాడు బార్డర్లో తమిళనాడులో కూడా అయితే వర్షాలు అయితే ఉంటాయి. అలాగే ఈ వర్షాలు నెక్స్ట్ మనకు పల్నాడు, సో రాయలసీమ జిల్లాల్లో, అలాగే మనకు కడప జిల్లాలో ఈ వర్షాలు అనేది దుమ్ము లేకపోతాయండి. అయితే ఈ తుఫాన్ కారణంగా ఏంటంటే మనకు తీవ్రమైన వర్షాలు అనేది కురుస్తాయని చెప్పేసి కూడా అయితే మనకు భారీగా వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే మన యొక్క వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని, అయితే ఈరోజు రాత్రి నుండి దీనికి సంబంధించి ఆల్మోస్ట్ వాతావరణం అనేది చేంజ్ అవుతుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఈ విధంగా మనకు గాలులు కూడా అయితే ఉంటాయండి. అయితే గాలులతో పాటు మనకు ఉరుములు పిడుగులు కూడా అయితే ఉంటాయి, జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తుఫానికి సంబంధించి ఈ విధంగా లైవ్లో అయితే ఈ విధంగా అయితే ఉంది. సో దీని యొక్క ప్రభావం ద్వారా ఏంటంటే ఇక్కడ మనకు ఉంది కాబట్టి సో దీని యొక్క ప్రభావం అనేది మనకు ఇక్కడ కూడా మనకు ఉంటుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. సో మనకు వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.